నగరపాలక సంస్థలో మేయరు డిప్యూటీ మేయర్ పైన అవిశ్వాస తీర్మానం సంబంధించి నోటీస్ కలెక్టర్ గారికి ఇవ్వటం, కలెక్టర్ గారు ఈ నెల 19వ తేదీన ప్రత్యేకంగా కౌన్సిల్ ఏర్పాటు చేయటం, దాని తాలూకా విషయాన్ని మీకు అందరికీ తెలుసు. గత నెల రోజులుగా మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది, జీవీఎంసీ మేయర్ అండ్ డిప్యూటీ మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ఎన్డీఏ కూటమి ముందుకు వచ్చింది. ఆ విషయం మీద మా జనసేన పార్టీ తరఫు నుంచి 11 మంది కార్పొరేటర్లు ఉన్నాం. 11 మంది ఏకాభిప్రాయంతో మేమందరం కూడా మేయర్ డిప్యూటీ మేయర్ అవిశ్వాస తీర్మానంపై మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ విధమైన ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలకి మేమందరం కూడా కట్టుబడి ఉండి కంపల్సరీ ఆయన చెప్పే మాటలోనే మేమందరం కూడా పాటిస్తామని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. 11 మంది కార్పొరేటర్లు కూడా పార్టీ అధిష్టానం, పార్టీ అధినేత అయినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏది ఆదేశిస్తే రేపు జరగబోయేటువంటి మేయర్ అవిశ్వాస తీర్మానం రోజు నాడు కానీ, డిప్యూటీ మేయర్ అవిశ్వాస తీర్మానం రోజు నాడు కానీ మా పదవీ కాలం ఉన్నంత కాలం మేమందరం కూడా జనసేన పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి ఆయన ఆశయ సాధన కోసం, విశాఖ నగర ప్రజలు అభివృద్ధి కోసం ఆకాంక్షించేటువంటి జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలతో కూడుకున్నటువంటి పార్టీ కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల వరకు మేము ఖచ్చితంగా నిర్ణయం తీసుకుని మా యొక్క చర్యలు ఆయన చెప్పిన దాన్ని బట్టి మేము శిరసా వహిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. జీవీఎంసీ ఉన్నటువంటి మేయర్ని కానీ డిప్యూటీ మేయర్ని కానీ ఎవరైనా సరే అవిశ్వాస తీర్మానం ద్వారా ఉన్న చట్టం ద్వారా వారిని దింపివేసి ఖచ్చితంగా కూటమినిచ్చి మేయర్ డిప్యూటీ మేయర్ పదవులు ఎక్కించడానికి ముందుకు రావడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ మేయర్ గారు కానీ డిప్యూటీ మేయర్లు కానివ్వండి, వీళ్ళందరూ కూడా చేసినట్టు అవినీతిని బయట పెట్టాలని ఒక ఆలోచనతో, అదేవిధంగా మరి మేయర్ డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం పెట్టి మరి తప్పనిసరిగా మాకు పూర్తి మెజార్టీ ఉంది. మంచి మెజార్టీతో మరి మేయరు డిప్యూటీ మేయర్ని కైవసం చేసుకుంటాం. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే అటు పెద్దలు మరి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాటే మా శిరోధారి, ఆయన ఏం చెప్తే అదే జరుగుతుంది. రేపు రానున్న రోజుల్లో కూడా మేయర్ కానివ్వండి డిప్యూటీ మేయర్ కానివ్వండి మరి సార్ పవన్ కళ్యాణ్ గారు ఎవరి పేరు సూచిస్తే వాళ్ళే మరి మేయర్ డిప్యూటీ మేయర్లు అవుతారు. ఖచ్చితంగా రానున్న ఏదైతే 19వ రోజు ఏదైతే బల నిరూపణ కోసం ఒక తేదీ కలెక్టర్ గారు ఏదైతే అపాయింట్ చేశారో దాంట్లో కూటమి తాలూకా సత్తా చాటుతామని చెప్పేసి మీడియా తెలియజేస్తున్నారు.